మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మాట జీవపు ఊట. దేవుని మాట లేకపోతే నరుడు బ్రతకలేడు. నరుడు బ్రతకాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి అంటే దేవుని మాట ఎంతో ప్రాముఖ్యము, ఎంతో అవసరమై ఉన్నది. అట్టి మాట మనమందరం కూడా విననై ఉన్నాం. దేవుని మాట అనే ఈ శీర్షికకు మీ అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ శీర్షికలో అనేకమైన కార్యక్రమాలు మనం వింటూ వచ్చాము. ఈ రోజున ప్రాముఖ్యంగా దేవుని మాట ఎంత శ్రేష్టమైనది, దేవుని మాట వినడం ఎంత ప్రాముఖ్యమైనది అనే అంశాన్ని మనము నేర్చుకునై ఉన్నాం. నిజమే, ఈ చివరి దినాల్లో దేవుని రాకడ సమీపముగా ఉన్నటువంటి ఈ రోజుల్లో అనేక మంది వాత వేయబడిన మనసాక్షి వలె జీవిస్తూ ఉన్నారు. అనేక మంది గద్దింపును అసహించుకుంటున్నారు. అనేక మంది మరి దేవుని యొక్క వాక్యము ఖండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపించడం లేదు. అయితే అట్టి వారికి వాక్యం ఎంత ప్రాముఖ్యమై ఉన్నది. ఒకవేళ ఆ వాక్యాన్ని అంగీకరించకపోయినా, ఒకవేళ ఆ వాక్యాన్ని విసర్జించినా, విడిచిపెట్టినా అది చాలా ప్రమాదము అనేటటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా మనము నేర్చుకునై ఉన్నాం. ప్రియులారా, ఈ రోజున ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో ఉన్నటువంటి ఆఖరి భాగాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో ఉన్నటువంటి ఆఖరి వచనం మనము చదువుకుందాం. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఎందుకు మాట వినడము శ్రేష్టము, ఎందుకు మాట వినడము ప్రాముఖ్యము? అయితే ఇదే అధ్యాయములో 15వ అధ్యాయము 22వ వచనం నేను మొదటి నుంచి చదువుతున్నాను, వినండి. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా అని అన్నాడు. నేను రెండో భాగాన్ని ముందు చదివాను, ఇప్పుడేమో మొదటి భాగాన్ని చదువుతున్నాను. దేనిని బట్టి యెహోవా సంతోషించును? ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. దేవునికి దేని విషయంలో సంతోషం ఉంటుంది? బలులు అర్పిస్తే, దహన బలులు అర్పిస్తే ఆయన సంతోషించునా? సమూయేలు గారే ఈ మాట మాట్లాడుతున్నారు. దీర్ఘదర్శిగా ఉన్న సమూయేలు గారు, ప్రవక్తగా ఉన్నటువంటి సమూయేలు గారు చెబుతున్నటువంటి మాట, దేని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు? ఆయన ఆజ్ఞ ప్రకారంగా బలులు అర్పించుటను బట్టి, దహన బలులను అర్పించుటను బట్టి యెహోవా సంతోషించునా? ఆలోచించుము అని రెండవ భాగంలో ఈ మాట చెప్తున్నాడు కదా. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఈ దినము ఈ కార్యక్రమంలో మాట వినడమే శ్రేష్టము అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. ఇంగ్లీష్లో ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అంటారు. ప్రియులారా, చాలామంది మాట వినడానికి ఇష్టపడట్లేదు. ఈ నవీన కాలంలో అధునాతన పరికరాలు ఉన్నటువంటి ఈ రోజుల్లో మానవుడు చాలా బిజీ అయిపోయి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి జీవిత విధానానికి, సాంప్రదాయాలకు అలవాటు పడిపోయి దేనికైనా సిద్ధపడుతున్నాడు, కానీ మాట వినేదానికై సిద్ధపడటము లేదు. ఇది వాస్తవము, మనము అంగీకరించవలసినదే. బలులు అర్పించడానికి సిద్ధమే, కానుకలు ఇవ్వటానికి సిద్ధమే, కొన్ని సందర్భాల్లో దేవుని మందిరానికి రావటానికైనా సిద్ధమే, ఏదైనా పరిచర్య విషయంలో ఒక అడుగు ముందుకేయటానికైనా సిద్ధమే. కానీ దేవుని మాట వినడానికి చాలామంది వెనకడుగు వేస్తున్నారు. ఎందుకో తెలిసిన, దేవుని మాట కొన్ని సందర్భాల్లో కఠోరంగా ఉంటుంది,
కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందికరంగా కష్టంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఇదే అంశము దేవుని మాట అనే శీర్షికలో గత కార్యక్రమాలలో కొన్ని విషయాలు మనము నేర్చుకుంటూ వచ్చాం. అబ్రహాము దేవుణ్ణి పిలిచినప్పుడు ఊరు పేరు చెప్పని ప్రాంతానికి పంపించాడు. తెలియని ప్రాంతానికి అబ్రహాము వెళ్ళటానికైనా సిద్ధపడ్డాడు. చూసారా ప్రియులారా, బలి అర్పించడం ఎంత ప్రాముఖ్యమైందో అంతకంటే ప్రాముఖ్యమైంది దేవుని మాట వినడము. బలులు అర్పించుట బట్టి, దహన బలులు అర్పించుట బట్టి దేవుడు సంతోషించునా? లేదు. మీరు దేవుని మాట వినడమును బట్టి ఆయన సంతోషిస్తాడు. అది ప్రాముఖ్యమైతే అంతకంటే ప్రాముఖ్యము ఆయన మాట వినడను బట్టి. అంటే ఈ గ్రంథములో చాలామంది దేవుని మాట వినడానికి ఇష్టపడట్లేదు. మనం సమూయేలు గారిని గురించి చూసినట్లయితే సమూయేలు గ్రంథంలో సమూయేలు గారు ఈ మొదటి గ్రంథంలో రెండవ గ్రంథంలో చూస్తే తన చిన్ననాటి నుండి కూడా దేవుని మాట వినడము అనేది అలవాటుగా చేసుకున్నాడు. ఒక్క దేవుని మాట కాదండి, 2-3 సంఘటనలు నేను చెప్తాను. ఒకటి, తాను పుట్టినది మొదలుకొని తన తండ్రి మాట వినడానికి ఎంతటికైనా తెగించాడు సమూయేలు. పుట్టగానే ఆ పాలు విడిచిన వయసులోనే తల్లిగారు చెప్పారు, నీవు పాలు విడిచిపెట్టావు, దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించబడ్డవాడివి, నువ్వు నా కుమారుడవు కాదు, దేవుని కుమారుడవు, ఇక నువ్వు బ్రతకవలసిన దినములన్నీ దేవుని మందిరములో అని చెప్పి సమూయేలును దేవుని మందిరంలో విడిచిపెట్టినప్పుడు ఆయన అక్కడనే ఉన్నాడు. తల్లి మాటను ఏనాడు కూడా ఆయన జవదాటలేదు ప్రిలారా. రెండవది, దేవుని మందిరములో ఉంటూ ఉండగా వృద్ధుడైన దేవుని సేవకుని దగ్గర పని చేయవలసి వచ్చినప్పుడు దేవుని సేవకుడు పిలిచిన ప్రతిసారి సమూయేలు వెళ్ళినవాడిగా మనము చూస్తున్నాం. అదే సమూయేలు గ్రంథంలో మొదటి 2-3 అధ్యాయాలు మనం చదువుకుంటూ క్రిందికి వస్తే దేవుని యొక్క సేవకుడు పిలుస్తున్న కారణాన్ని బట్టి మాటికి సమూయేలు సేవకుడి దగ్గరికి వెళ్ళి, చిత్తము నా ఏలినవాడా అని అడుగుతాడు. చెప్పండి మీరేంటో, ఎందుకు పిలిచారో చెప్పండి, ఏం పని అని దేవుని సేవకుని అడగడం మనము చూస్తాం. అది గమనించిన దేవుని సేవకుడికి అర్థమైపోయింది, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు నేను పిలిచాను అనుకుంటున్నాడు, కానీ వాస్తవానికి దేవుడు సమూయేలుతో మాట్లాడాలనుకుంటున్నాడు అని గ్రహించిన దైవజనుడు సమూయేలు గారితో చెప్పాడు, ఈసారి నేను ఎవరైనా పిలిస్తే చిత్తము నా ఏలినవాడా అని దాసుడు ఆలకించుచున్నాడు, చెప్పండి అని నువ్వు చెప్పు, ఆయన నీతో మాట్లాడతాడు అని చెప్పాడు ప్రియులారా. అలాగా దేవుని సేవకుడు పిలిచిన ప్రతిసారి ఈ యొక్క సమూయేలు గారు వెళ్ళి ఆయన మాట విన్నట్లుగా 2వ భాగంలో మనము చూస్తూ ఉన్నాం. 3వ భాగంలో సమూయేలు గారితో దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను సమూయేలు విని ఆ మాట ప్రకారంగా నడుచుకున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. అందుకని ఆ సమూయేలు అనుభవముతో చెబుతున్నాడు ఈ మాట, తన జీవితంలో అది అలవర్చుకున్నాడు కాబట్టి అనుభవ జ్ఞానము చేత ఆ మాట మనకు తెలియపరుస్తున్నాడు. బలులు అర్పించేదానికంటే, దహన బలులు అర్పించేదానికంటే మాట వినడము శ్రేష్టము. ఈరోజు క్రైస్తవ సంఘాలు దేవుని మాట విని ఆ ప్రకారంగా నడుచుకుంటే ఎంత శ్రేష్టముగా ఉంటుందో ఒక్కసారి మనం అందరము కూడా జ్ఞప్తికి తెచ్చుకుందాం. గత కార్యక్రమంలో మనం విన్నాం, ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా గైకొను ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అని రాయబడింది. దేవుని మాటలు వినకుండా వాక్యం అనబడిన ఆ బండ మీద నీ జీవితము కట్టుకోకుండా నువ్వెక్కడ సురక్షితంగా బ్రతకగలుగుతావు? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక్కసారి నీవు ఆలోచించుకో, ప్రశ్నించుకో. దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, నీవు వాక్యం అనే పునాది మీద కట్టబడుతున్నావా లేదా? అనేకులు దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ ఆ వాక్యం యొక్క పునాదుల మీద కట్టబడటం లేదు. ఆ వాక్యము వారిని స్థిరపరచట్లేదు, అంటే వారు వాక్యానికి పూర్తిగా విధేయులుగా ఉండటం లేదు. మనం గత కార్యక్రమంలో చూసాం కదా, వీరు దేవుని సంబంధులు కారు. ఆయన మాట వినని ప్రతి వారు దేవుని సంబంధులు కారు. ఇటు దేవుడు కావాలి, ఇటు లోకము కావాలి, అటు దైవికమైన కార్యాలు కావాలి, ఇటు లోక సంబంధమైన ఆచారాలు సాంప్రదాయాలు కావాలి. అయితే ప్రకటన గ్రంథంలో తెలియపరుస్తున్నాడు కదా, నువ్వుంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. నులివెచ్చగా ఉండాలి అనుకుంటే నా నోట్లో నుండి
నేను ఉమ్మి వేస్తున్నాను అంటాడు ఆయన. ఇది అత్యంత బాధాకరమైనటువంటి మాట. ఆయన తన నోట్లో నుండి మనల్ని ఉమ్ము వేస్తే మన పరిస్థితి ఏంటి, మన బ్రతికేంటి, మనం ఎక్కడికి వెళ్ళిపోగలము, ఎక్కడ బ్రతకగలం మనము? ఒక్కసారి ఆలోచించాలి క్రైస్తవ సంగమా. ఈరోజు రెండు స్వభావాలు కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. రెండు రకాలుగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. ద్వంద్వ వైఖరి, ద్వంద్వ స్వభావము, అది క్రైస్తవునికి ఉండవలసినది కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. ఒకవైపున వాక్యాన్ని వింటున్నావు, ఒకవైపున లోకానికి భయపడుతున్నావు, లోక సాంప్రదాయాలను అలవాటు చేసుకుంటున్నావు, లోక పద్ధతుల్ని అలవాటు చేసుకుంటున్నావు. మనుషుల యొక్క పారంపర్య ఆచారముల నిమిత్తమై ఎవరు మిమ్మల్ని పడివేస్తారో మీరు గ్రహించాలి. దేవుని వాక్యము తెలియపరుస్తుంది. మనుషుల పారంపర్య ఆచారాలను బట్టి పడివేసే వారిని నువ్వు ఆశ్రయిస్తున్నావా? నువ్వు పడిపోయినప్పటికీ నీ వాక్యమును బట్టి నేను లేవనెత్తి, నువ్వు వాక్యానికి సమర్పించుకొని వాక్యానికి విధేయత చూపించి నువ్వు బ్రతికినట్లయితే, లోబడినట్లయితే నువ్వు లేవనెత్తేవాడు నిన్ను ఆ దేవుడే. ఆయనకు భయపడుతున్నావా? ఒక్కసారి పరిశీలించుకో, ఒక్కసారి పరీక్షించుకో. అనుభవ జ్ఞానము చేత తన చిన్ననాటి నుండే ఈ అలవాట్లన్నీ చేసుకున్నటువంటి సమూయేలు గారు చెబుతున్న మాట, నువ్విచ్చే బలులను బట్టి ఆయన సంతోషిస్తాడా? నువ్విచ్చే దహన బలులను బట్టి ఆయన సంతోషిస్తాడా? ఆలోచించుము అన్నాడు ఆయన. ఆ మాట శ్రద్ధగా చదవండి. నేను చదువుతున్నాను, వినండి. 22వ అధ్యాయము ఆఖరి భాగంలో ఆయన సంతోషించునా? దేన్ని? బలులను బట్టి, దహన బలులను బట్టి ఆయన సంతోషించునా? ఆలోచించుము ప్రియులారా, ఆలోచించాలి, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకోవాలి. పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే దేవుని మాట వినడము శ్రేష్టం అని చెప్తున్నాడు ఇక్కడ. తల్లి మాట విన్నాడు, దేవుని సేవకుని మాట విన్నాడు, దేవుని మాట కూడా విన్నాడు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే తల్లి మాట వినేవారు లేరు, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించేవారు లేరు, దేవుని సేవకుడి మాట అసలే వినడం లేదు. ఇక దేవుని మాటకైతే వారి హృదయంలో చోటు లేదు. ప్రియులారా, యవన సహోదరుడా, యవన సహోదరి, స్త్రీ పురుషులారా, చిన్నలు పెద్దలారా, శ్రద్ధగా దేవుని మాట వినడానికి ప్రయత్నము చేయండి. నువ్వు ఎవరికి భయపడకపోతే నీ పరిస్థితి ఏంటి? దేవుని వాక్యము తెలియపరుస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని. తల్లిదండ్రుల భయము నీకు లేకపోతే నీ పరిస్థితి ఏంటి? దేవుని భయము నీకు లేకపోతే నీ పరిస్థితి ఏంటి? దేవుని సేవకుని భయము నీకు లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు దేవుని సేవకుడు అంటే ఎంతో భయపడిపోయేవారు. ఇదే సమూయేలు గారు ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు 16వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి, 4వ వచనములో, సమూయేలు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడిగారు. దేవుని సేవకుడైన సమూయేలు గారు ఆ యొక్క బెత్లెహేములోనికి వస్తూ ఉన్నప్పుడు ఆ ఊరి పెద్దలందరూ చూసి, ఏమయ్యా దైవ సేవకుడా, దైవజనుడా, నువ్వు సమాధానంగానే వస్తున్నావా అని ఆయన రాకడను బట్టి భయపడ్డటువంటి ఆ ఊరి పెద్దలు అక్కడ మనకు కనబడుతున్నారు. ప్రియులారా, ఆయనను చూసి భయపడుతున్నారు. ఈరోజు దేవుని సేవకుడు మన కుటుంబానికి వస్తున్న భయము లేకుండా చాలామంది ఉన్నారు. సంఘానికి వస్తున్న భయము లేకుండా చాలామంది ఉన్నారు. కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులకి భయపడుతున్నారు, అధికారులకు భయపడుతున్నారు. కానీ అంతటి కంటే ప్రాముఖ్యమైనటువంటి దేవుని జనుడు, దైవ సేవకుడు అసలు భయం లేదండి చాలామందికి. నీకు దైవ సేవకుడు అంటే భయం లేదా? ఆయన పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉండట్లేదా? ఇంకొక మాట చెప్తాను ప్రియులారా, దేవుని సేవకుడు నిలబడి వాక్యం చెప్తా ఉంటే ఆయన ముందే విచ్చలవిడిగా ప్రవర్తించేవారు లేకపోలేరు. ఆయన ముందే భయభక్తులు లేకుండా తమ జీవితాలు ఉంటున్నట్టుగా మనం కనబడుతుంది ప్రియులారా. అంటే దేవుని సేవకుడన్నా భయం లేదు. మరి ఇంకొక మాట చెప్పాలి అంటే, దేవుని సేవకుడు ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని బోధించినప్పుడు, వాక్యాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు లేదా ఖండించినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, దైవజనుడు సన్నద్ధుడై
శిక్షించుటలోను, బోధించుటలోను, ఖండించుటలోను, ఉపదేశించుటలోను ప్రతి విషయంలో దైవజనుడు ముందుంటాడు. అయితే అలా చేస్తున్నప్పుడు కొంతమంది ఆ బోధను అంగీకరించకుండా తృణీకరిస్తూ ఉంటారు. అంటే ఇక దైవజనుడు అంటే భయం ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ తల్లిదండ్రులకు భయము చూపించట్లేరు, అటు దేవుని సేవకునికి భయము చూపించట్లేరు. ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్ళిపోయి చూస్తే దేవుని వాక్యం అంటే వారి హృదయంలో అసలు స్థానము లేనే లేదు ప్రియులారా. నామకార్థంగా, సాంప్రదాయంగా, పెద్దల పారంపర్య ఆచారములను బట్టి దేవుని మందిరానికి వస్తున్నారే కానీ వారిలో దేవుడన్న భయము లేదు, వారిలో దేవుని వాక్యానికి స్థానము లేదు, వారిలో దేవుని సేవకుడికి భయము లేదు, దేవుని సేవకుడన్న వారికి గౌరవము లేదు, వారిలో కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు భయము, భక్తి లేదు, వారికి గౌరవము లేదు ప్రియులారా. అలాంటి వారు ఈ రోజున తమ జీవితాలు మార్చుకుంటే ఎంత బాగుంటుంది ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచన చేయాలి ప్రియులారా. దేవుని మాట మనం విన్నట్లయితే ఏం జరుగుతుంది? గత కార్యక్రమంలో సమరయ స్త్రీ గురించి మనం విన్నామే. సమరయ స్త్రీ దేవుని మాట విన్నది కాబట్టి, లోబడింది కాబట్టి ఆమె జీవితము కట్టబడింది. నతనీయేలు ఏమంటాడంటే, ఇంతకంటే మంచిది ఏమైనా రాగలదా అన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుతాలను కల్లారా చూసి ఆయనను వెంబడించిన వాడిగా మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నది. అనుమానస్తుడు, అపనమ్మకస్తుడైనటువంటి తోమా గారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. అదే తోమా మన భారతదేశానికి వచ్చి గొప్ప ఘనమైన సేవ జరిగించాడు ప్రియులారా. అలాగే అపోస్తుడైనటువంటి పౌలు గారి జీవితాన్ని మనము చూస్తే, ఒకప్పుడు హింసకుడను, దూషకుడను, హానికరుడను అన్నాడు ఆయన. అలాంటి ఘోరమైన అపోస్తులుడైనటువంటి పౌలు గారు అంతకుముందు సౌలుగా ఉన్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని విన్నాడు, దేవుని మాటను విన్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. క్షణాల్లో తన జీవితం మారిపోయింది దేవుని స్వరానికి లోబడిన కారణాన్ని బట్టి. ఈరోజు ఆయన ఎంతోమందిని కదిలించి ఎన్నో సంఘాలు స్థాపించాడు. అన్య జనుల మధ్య ఘనమైన పరిచర్య జరిగించాడు ఆయన. సమరయ స్త్రీ కానివ్వండి, నతనీయేలు కానివ్వండి, మన తోమా గారు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, వీరందరూ కూడా దేవుని మాట విని, దేవుని మాటకు లోబడి, దేవునికి విధేయత చూపించారు కాబట్టి వారి జీవితాలు కట్టబడ్డాయి. ప్రియ సంగమ, మనం ఆలోచించాలి. ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు ఆశీర్వదించబడతారు, వారి జీవితాలు కట్టబడతాయి. రోమా సువార్త, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో మనము చదువుకున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడము. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడము. నువ్వు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన శ్రద్ధగా నీ మాటలు వింటాడు. విని ప్రత్యుత్తరంగా ఆయన తన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. దర్శనము ద్వారా కానీ, కలల ద్వారా కానీ, ఈ రోజుల్లో ప్రత్యేకంగా దేవుని వాక్యము ద్వారా లేదా దేవుని సేవకుడి ద్వారా, సువార్త పరిచర్య ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు. చాలామంది సువార్తను అంగీకరించటం లేదు. కారణం ఏంటి? అసలు సువార్త అంటే ఏంటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వదకు తేబడిన గొర్రె పిల్లలాగా, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపాలు తన భుజాన వేసుకొని మౌనంగా ఉన్నాడు. ఏ మాట మాట్లాడలేదు. సిలువ మరణానికి అప్పగించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. మృత్యుంజయుడై పునరుత్థానుడై పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ మనందరి కొరకు స్థలములు సిద్ధపరుస్తున్నాడు. తిరిగి మరలా రాబోతున్నాడు. ఆయన మనలందరినీ తాను ఉండే స్థలానికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఆ నిరీక్షణ నీకు ఉన్నట్లయితే, అదే సువార్త, ఆ సువార్తను నువ్వు అంగీకరించినట్లయితే, నమ్మి రక్షణ పొందుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష ఆయన ఖచ్చితంగా విధించనయ్యున్నాడు. ప్రియులారా, ఈ సువార్తను కూడా అంగీకరించకుండా, మారు మనసు పొందక, రక్షణ పొందుకోక, ఇంకా సాంప్రదాయంగా
ఇంకా ఆచారంగా దేవుని మందిరానికి వచ్చే వారు కూడా చాలామంది ఉన్నారు. నువ్వే గుంపులో ఉన్నావు, ఏ విధానంలో ఉన్నావు, ఏ పద్ధతుల్లో నువ్వు ఉన్నావు, ఎందుకొరకై నువ్వు భక్తి చేస్తున్నావు అనేది కూడా గ్రహించాలి. సేవకుడు, సంఘము, ప్రభువు ఎన్నో రీతులుగా వాక్యాన్ని నీ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, వాక్యాన్ని నీకు వినిపిస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, ఇంకా రక్షణ పొందుకోకుండా, మారు మనసు పొందుకోకుండా, నీ బ్రతుకుని మార్చుకోకుండా, నీ పద్ధతులు ప్రవర్తనలు మార్చుకోకుండా అలాగే ఉన్నట్లయితే భయంకరమైనటువంటి ప్రమాదము నీకు జరుగుతుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది, నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. 10వ అధ్యాయము 10వ వచనములో, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నీతి కలుగునట్లు హృదయములో విశ్వసించాలి, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. అయితే నోటితో ఒప్పుకోవాలి అంటే నువ్వు ఆ మాటకు విధేయత చూపించాలి. చూపించగలుగుతున్నావా? నోటితో ఒప్పుకోవడము అంటే నువ్వు ఆ మాటకు విధేయత చూపించాలి. చూపించగలుగుతున్నావా? సహోదరి సహోదరులారా, శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మనల్ని మనము ఆయుత్తపరచుకోవాలి, మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. దేవుని కార్యములు మన జీవితంలో ఘనంగా జరుగుతాయి. ప్రియులారా, ఈ శీర్షికలో అద్భుతమైనటువంటి దేవుని మాటలు మనము వింటూ ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి మాటల్లో భాగంగా దేవుడు మన జీవితాన్ని మారుస్తున్నాడు. ఆయన మన బ్రతుకుని మారుస్తున్నాడు. ఆయన దేవుని మందిరానికి వస్తే సరిపోదు, కానుకలు ఇస్తే సరిపోదు, దశమ భాగములు ఇస్తే సరిపోదు, విరాళాలు ఇస్తే సరిపోదు, నిర్మాణమును కొరకై అనేకమైన వ్యయమును డబ్బును నువ్వు ఇస్తే సరిపోదు, దేవుని మందిరానికి క్రమంగా వస్తే సరిపోదు, ప్రార్థిస్తే సరిపోదు, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, సంఘ ప్రార్థన సరిపోదు. ఇంకా ఇంకా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఉండాలి. మరియ మార్తలు ఇలాగే ఉన్నారు. ఒక సహోదరు అంటుంది, అయ్యా ఆమె నీ దగ్గరే ఉంది కదా, నా దగ్గరికి పంపించు అని. ప్రభు అన్నాడు, నా నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆమెను బ్రతికిస్తుంది. భోజనము ముఖ్యము కాదు, ఆయన మాట ముఖ్యము. ఆమె శ్రేష్టమైనది చేస్తుంది, నీవు కూడా శ్రేష్టమైనది చేయాలి అని దేవుడు హెచ్చరించాడు. ప్రియులారా, శరీర సంబంధంగా ఆలోచిస్తున్నామేమో, లోక సంబంధంగా ఆలోచిస్తున్నామేమో, పైగా మళ్ళీ దేవుడు నాకెందుకు కార్యాలు చేయట్లేదు, నేను దశమ భాగం విషయంలో వెనకడుగు వేశానా, కానుకల విషయంలో వెనకడుగు వేశానా, దాతృత్వం విషయంలో వెనకడుగు వేశానా, విరాళాల విషయంలో వెనకడుగు వేశానా? లేదే. ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, సంఘ ప్రార్థనలు చేస్తున్నాను, అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను, మరి నాకెందుకు ఇలా జరిగింది అని అంటున్నావు కదా. దేవుని మాట విను, అది చాలా శ్రేష్టమైనది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని మాటకు నువ్వు విధేయత చూపించాలి. నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉండాలి. అలా ఉన్నట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ప్రభువా, మీ యొక్క మాట వినడము శ్రేష్టమని మీరు సెలవిచ్చారు. ఆ మాట విని ఆ మాట ప్రకారంగా నడుచుకొని మా ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకునే దానికై మీ శక్తిని, మీ ఆత్మను, మీ బలమును మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందుకొనమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.